ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం నాయన మీ పాదాల చెంత చేరి మేము స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను అనుగ్రహించినందుకు వందనాలు. మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదేను వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని ధ్యానించుకుందామండి. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రజలు తమ పిల్లలను ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు తీసుకురాగా శిష్యులు వారిని ఆటంకపరిచినట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులపై కోపపడి చిన్నపిల్లలను నా దగ్గరికి రానియ్యండి, వారిని ఆపవద్దు, దేవుని రాజ్యము అటువంటి వారిదే అని శిష్యులతో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. వారిని అప్పుడు శిష్యులు పిల్లల్ని వదిలినప్పుడు చిన్న బిడ్డలు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువారు తన చేతుల్లోనికి వారిని తీసుకొని వారిపై చేతులుంచి ఆశీర్వదించారని ఇక్కడ లేఖనం మనకు తెలియపరుస్తుంది. ఇది దేవునిపై పిల్లలకు ఎలాంటి నమ్మకం ఉందో విశ్వాసం ఉందో మనకి చూపెడుతుంది. అమాయకత్వం, పిల్లల్లో ఉన్న అమాయకత్వం ఎలాంటిదో మనము చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చిన్నపిల్లలు నా దగ్గరకు రానియడి, వారిని ఆపవద్దు, ఆటంకపరచవద్దు, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని ఇక్కడ తెలపబడటానికి కారణం చిన్న బిడ్డలు నాయన అమాయకత్వంగా ఉంటారు. దీన్నైనా మనస్ఫూర్తిగా నమ్ముతారు, నమ్మిన దానిపై విశ్వాసం ఉంచుతారు. కాబట్టి పిల్లల లాంటి మనసు ఉండాలని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యేసు ప్రభు వారు పిల్లలను దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. వారిలోని స్వచ్ఛమైన విశ్వాసము, సంపూర్ణమైన నమ్మకము, ఆధారపడటం వంటి లక్షణాలను ఇక్కడ మనకి చూపెడుతూ ఉన్నారు. శిష్యులు పిల్లలను యేసు దగ్గరకు రాకుండా ఆటంకపరిచినట్లుగా చూస్తున్నాం. అలా చేయవద్దని వారితో మాట్లాడుతూ పిల్లలు దేవుని రాజ్యంలోనికి రావటానికి అర్హులు కాదని శిష్యుల యొక్క ఉద్దేశమై ఉండొచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశము లాంటి వారిదే పరలోక రాజ్యమని వారికి తెలియపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు వారి శిష్యులపై ఆగ్రహం వ్యక్తం చేసి పిల్లలను తన దగ్గరకు రానివ్వమని ఆదేశించారు. ఇది పిల్లలను క్రీస్తు దగ్గరకు తీసుకురావటం ఎంత ముఖ్యమైన విషయమో ప్రతి ఒక్కరూ తెలుసుకోదగ్గది. యేసు ప్రభు వారు పిల్లలను చేతుల్లోనికి తీసుకుని వారిపై చేతులుంచి ఆశీర్వదించడం, వారిని దేవుని దగ్గరకు చేర్చడానికి ఆయనకున్న ప్రేమను, వారిని దేవుని రాజ్యంలో భాగం చేయాలనే ఉద్దేశాన్ని ఇక్కడ మనకి చూపెడుతూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఈ వచనం దేవునిపై అమాయకమైన సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉండటం ద్వారా మాత్రమే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలమని బోధిస్తున్నట్లుంది. పిల్లల్లాగా మనం కూడా నమ్మకత్వం కలిగి దేవుణ్ణి పూర్తిగా సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి ఆయన చేస్తున్న దానిని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం మనకి తేటగా తెలియపరుస్తుంది. అందుకనే చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని ఆయన చెప్తున్నారు. చిన్న పిల్లల వలె మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. వారి వలె నమ్మకం కలిగి ఉండాలి, వారి వలె విశ్వాసం కలిగి ఉండాలి, వారి వలె దేవునిపై ఆధారపడాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అటువంటి కృప చిన్న బిడ్డల్లాగా మనం కూడా దేవునిపై ఆధారపడి ఆయన కృపను పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.
పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, శక్తిమంతుడు నాయన, మీకు వందనాలు నాయన. చిన్న బిడ్డల వలె మేము ఉండాలని మీరు కోరుచున్నారు. అట్టి మనసు మాకు దయచేయండి. మీపై విశ్వాసము, నిరీక్షణ కలిగి జీవించటానికి మీ కృప, మీ సహాయం అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.